ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని వాక్యమును ధ్యానం చేసుకోవడానికి ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా ఈ యొక్క వాక్య భాగములు వింటూ మీ ఆత్మీయ జీవితములు బలపరుచుకున్న విధానం బట్టి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. మీరందరూ కూడా ప్రభునామములో మేలుకరంగా ఉన్నారని మేము సంతోషిస్తున్నాం. పిల్లరా, గడిచిన కొన్ని దినములుగా మనము దేవుని వాక్యములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి ప్రాముఖ్యమైన వర్తమానాల్లో కొండ మీద ప్రసంగము అనేటువంటి అంశమును గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. మత్తయి సువార్తలో ప్రస్తావించబడినటువంటి ఈ కొండ మీద ప్రసంగపు అనుభవములోంచి ప్రధానంగా ధన్యతలు అనేటువంటి అంశమును గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ధన్యతలు అనేటువంటి అంశములో ఇప్పటి వరకు 7 ధన్యతలను మనం ధ్యానం చేసుకున్నాం. 8వ ధన్యత, చివరి ధన్యతను మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి కొరకు ఎవరు హింసించబడతారో వారు ధన్యత కలిగిన వారు, దీవించబడిన వారు అని యేసుప్రభువు చెప్తున్నారు. నీతి కొరకు హింసించబడడం అంటే అర్థం ఏమిటి? నీతి అనే దాని గురించి మనము ఆలోచన చేస్తే, నీతి అనేటువంటిది మనుష్యులకు లేనటువంటిది. ఇది దేవుని యొక్క స్వభావము. దేవుని యొక్క నీతిమత్వాన్ని మానవులమైన మనమందరం కూడా విశ్వాసం ఉంచడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మనపక్షంగా నిలబడి ఆయన చేసిన శిలువ యాగము ద్వారా మనకు దేవుని నీతి మన జీవితములకు ఆరోపించబడుతుంది. అంటే నమ్మినటువంటి వారు, విశ్వసించిన వారు దేవుని యొక్క నీతిని పొందుతున్నారు. ఈ నీతి దేవుని వల్ల మనకు కలుగుతుంది. విశ్వసించి మనకు దేవుని నీతి వస్తూ ఉంది అని వాక్యం చెప్తూ ఉంది. దీన్ని మనం అంటాము దేవుని నుంచి సంపాదించుకున్నటువంటి నీతి, లేక దేవుని నుంచి మనకు ఇవ్వబడిన నీతి అని చెప్పుకుంటాం. ఇలాగున దేవుని నుంచి మనము నీతిమత్వాన్ని పొంది నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇది మన గొప్పతనాన్ని బట్టి లేక మన జీవన శైలిని బట్టి వచ్చేది మాత్రం కాదు. కేవలము దేవుని ఉచితమైన కృపలో ఆయన మనను ప్రేమించి ఆ ప్రేమలో మనకు ఈ యొక్క నీతిని మనకు ఒక వరముగా, ఒక ధన్యతగా, దేవుని స్వభావమును కలిగినటువంటి స్థితిలోనికి మనం మార్చడానికి ఆయన అనుగ్రహించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణము, గుణము ఈ యొక్క నీతి అని మనం చెప్పుకోవచ్చు. నీతి కొరకు హింస పొందడం ఎందుకు కలుగుతుంది? యేసుప్రభువారు చాలా సూటిగా, నేరుగా, స్పష్టంగా చెప్పారు. ఏమని అంటే, నీతి కొరకు హింసించబడతారు అని. అబ్రహాము గారి యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. కాబట్టి విశ్వసించి మనము దేవుని యొక్క నీతిని పొందుతున్నాము. అబ్రహాములాగే మనం కూడా ఆ యొక్క ధన్యతలోనికి రావడానికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు కృప అనుగ్రహించబడింది. అయితే ఈ నీతి గల జీవితము లేక నీతి కొరకు జీవించటము ప్రారంభించినప్పుడు హింసలు కలుగుతాయి. యేసుప్రభువారు చాలా సూటిగా చెప్పారు. నీతి కొరకు జీవించేటువంటి జీవితాల్లో నీతి కొరకు హింసించబడగలిగిన పరిస్థితులు కలుగుతాయి అని ప్రభువారు చెప్పారు. నిజమే. ఎవరైతే నీతి కొరకు లేక దేవుని మార్గములో, విశ్వాస మార్గములో
నడవడానికి ప్రయత్నం చేస్తారు, జీవించడానికి ప్రయత్నం చేస్తారు, వారందరి జీవితాల్లో ఇలాంటి హింసలు ఎదురవ్వడం పరిపాటే. ఆశ్చర్యపడవలసిన పని లేదు. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించినటువంటి మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు మనకి ఇవ్వబడతాయి. ఇందులో విశ్వాసిగా మనం గమనించాల్సినటువంటిది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు చాలా ప్రాముఖ్యం. సాధారణంగా చాలామంది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ ఆశీర్వాదాలు చదువుకుంటూ ఉంటారు. ఈ చదువుకుని ఆశీర్వాదాలన్నీ కూడా మనకు వస్తువి, దేవుడు మనకి ఇస్తాడు అనేటువంటి ఒక అభిప్రాయంలో ఉంటూ ఉంటారు. వాస్తవానికి పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని మనం కొంచెం గమనించాలని మనం చేస్తున్నాను. క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు ఉన్న వ్యత్యాసంలో ప్రధానంగా పాత నిబంధన దేవుడు ఏర్పాటు చేస్తున్నప్పుడు మోషే ద్వారా ధర్మశాస్త్రమును లేక పాత నిబంధనను ఇవ్వడం జరిగింది. పాత నిబంధన అనేటువంటిది మోషే ద్వారా ఇస్తూ ఉన్నప్పుడు అది ఒక ప్రత్యేకమైన జనాంగమునకు ప్రజలకు ఇవ్వబడింది. వారు ఒక దేశంగా, ఒక జాతిగా, ఒక ప్రదేశములో ఉండి దేవుని కొరకు ఎన్నిక చేయబడిన వారిగా, దేవుని పేరు పెట్టబడిన దేవుని సొత్తైన ప్రజలుగా జీవించేటువంటి పరిస్థితి కలిగిన వారిగా వారు ఉన్నారు. అందుకని వారికి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలలో ఆత్మీయ ఆశీర్వాదాలతో పాటుగా భౌతికమైనటువంటి ఆశీర్వాదములు చాలా ఉన్నాయి. నువ్వు ఇంట దీవించబడతావు, నువ్వు పొలంలో దీవించబడతావు, నీ గానుగా, నీ పండ్ల తొట్టి, నీ యొక్క పిండి పసుకు తొట్టి, నీ దుక్కుటెద్దులు, నీ భూఫలము, ఇవన్నీ దీవించబడతాయని భౌతికమైన అంశములతో కూడినటువంటి ఆశీర్వాదాలు కూడా పాత నిబంధనలో ప్రకటించబడ్డాయి. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ ఈ క్రొత్త నిబంధన కేవలము ఒక జాతి ప్రజలకో, లేకపోతే ఒక దేశ ప్రజలకో, లేక ఒక గుంపుగా ఉండేటువంటి సమూహానికి ఇచ్చింది కాదు, కానీ మానవులందరికీ ఇచ్చినటువంటిది కొత్త నిబంధన. దేవుని యొక్క మార్గము, దేవుని నీతిమత్వము విశ్వసించు ప్రతివారు కూడా సంపాదించుకోగలిగేటువంటి ధన్యత క్రొత్త నిబంధన దేవుడిస్తూ ఉన్నాడు. అందుచేత భౌతికమైనటువంటి ఆశీర్వాదముల కంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ప్రధానమైనటువంటి అనుభవాలుగా మనం క్రొత్త నిబంధన చూస్తాం. భౌతిక ఆశీర్వాదములు ప్రభు ఇస్తాడు. ఒక పరిస్థితి వచ్చినప్పుడు, లేకపోతే ఆయా పరిచర్య ధర్మాలను బట్టి, పిలుపును బట్టి, దేవుని మహిమ కొరకు నిలబడగలిగినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా మనకు కనపడవచ్చు. హింస కనబడవచ్చు, శోధన కనబడవచ్చు, శ్రమ కనబడవచ్చు. ఇవన్నీ కూడా క్రొత్త నిబంధన ఉన్నటువంటి ప్రజలు గమనించాలి. మనము గొప్ప ఆశీర్వాదానికి వచ్చాం. ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, పాత నిబంధనలో ప్రజలకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడలేదు, కానీ క్రొత్త నిబంధనలో విశ్వసించి మనమందరం కూడా దేవుని పరిశుద్ధాత్మను పొందడానికి నేరుగా అవకాశం కలిగిన వారిగా ఉన్నాం. ఇంతకంటే ఆధిక్యత ఏం కావాలి? భౌతికమైన విషయాల కంటే ఆత్మ సంబంధమైనటువంటి స్థితిని ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, ఈ ఆత్మ సంబంధమైన జీవితంలో దేవుని ఆత్మను కలిగిన వారిగా, పరలోకం వైపు చూచేటువంటి వారిగా మన జీవితంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు, మన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి వరవడి, మన జీవితము దేవుని కొరకు వెలుగుతున్నటువంటి ఒక ప్రత్యేకత కలిగి లోకంలో జీవిస్తున్నప్పుడు లోకమునకు మనం వేరుగా కనిపిస్తాం. కనుక హింస అనేటువంటిది ఎదుర్కోవడం పెద్ద ఆశ్చర్యం కాదు. మనం చెప్పేటువంటి సత్యమైనటువంటి మాటలు, మన ప్రవర్తన, మన జీవితము, మన యొక్క విధానం చూసినప్పుడు లోకమునకు మనము సమవుజ్జిగా ఉండడం కనుక మనకు పోరాటం రావడానికి అవకాశం ఉంది, హింస కలగడానికి అవకాశం ఉంది. కనుక ప్రియులారా, మనం గమనిద్దాం, క్రొత్త నిబంధనలో అందుకని యేసుప్రభువు నీతి కొరకు ఎవరైతే నీతి నిమిత్తమో హింసించబడుతూ ఉంటారో వారు ధన్యులు. క్రొత్త నిబంధనలో ఈ యొక్క ఆత్మీయ జీవితంలో జీవిస్తున్నప్పుడు భౌతిక ఆశీర్వాదాలు కలుగుతాయి, కానీ ప్రధానంగా
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కలిగిన మనకు ఆత్మీయ పోరాటం ఎక్కువ ఉంటుంది, కనుక హింస కలుగుతూ ఉంటుంది, హింసించబడుతూ ఉంటాం, తప్పదు. యెరూషలేములో ఉన్నప్పుడు ఆది సంఘం కట్టబడినటువంటి మొదటి దినాలలో స్టెఫను యూదుల యొక్క జీవితాన్ని గురించి ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు వారిని యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క యూదయ ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు ఆయన పరిచయం చేయడానికి మరొకసారి ప్రయత్నం చేస్తూ చాలా గంభీరంగా మాట్లాడాడు. ఈ మాటలు వారికి రుచించలేదు, సహించలేదు, కనుక స్టెఫనును రాళ్లతో కొట్టి చంపారు. గమనించారా? హింస కలిగింది. అయితే స్టెఫను చనిపోతున్నటువంటి సందర్భంలో ఆయన అంటాడు, ప్రభువా, ఈ దోషమును వీరి మీద పెట్టక నన్ను నీ యొక్క సన్నిధికి చేర్చుకోమని ప్రార్థన చేశాడు. తను హింసిస్తున్న వారిని కూడా దూషించకుండా, తన ప్రాణమును తీస్తున్నటువంటి సమయంలో కూడా దూషించకుండా, ఆ నేరము వారి మీద లేకుండా ఉండాలని ప్రార్థన చేసేటువంటి జీవితము, నీతి నిమిత్తము హింసించబడేటువంటి అనుభవంలో స్టెఫను మనం చూస్తాం. కనుక పిల్లరా, నీతి నిమిత్తము హింసించబడగలిగే పరిస్థితులు చాలా వస్తుంటాయి. మనం ఒకరు పాత నిబంధన చూసినా కానీ, క్రొత్త నిబంధన చూసినా కానీ, భక్తుల జీవితాల్లో అనేక సందర్భాలలో నీతి కొరకు వారు హింసించబడినటువంటి సందర్భాలు మనం చూస్తాం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారి విశ్వాసములో నడవడానికి ఇష్టపడినప్పుడు వారికి ఎదురైనటువంటి సమస్య అగ్నిగుండము, ప్రాణాపాయ స్థితి. ఎందుకంటే వారు తమ దేవుని మాత్రమే ఆరాధిస్తారు, తమ దేవుని యొక్క మార్గాలను మాత్రం నడుస్తారు, ఇతర విధానాల్లో నడవరు. వారి దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి ప్రవర్తించలేరు, కనుక వారు హింసించబడ్డారు. ఎంత హింసించబడ్డారంటే ప్రాణాపాయం వచ్చేటువంటి స్థితి వరకు హింసించబడ్డారు. అగ్నిగుండములో త్రోసివేయబడేటువంటి పరిస్థితిలోనికి వచ్చారు. ఆఖరికి అగ్నిగుండములో పడద్రోయబడ్డారు. కానీ అగ్నిగుండములో దేవుడు వారిని ఆదరించాడు. అగ్నిగుండములోనే వారితో ఆయన ఉన్నాడు, వారిని నడిపించటం మనం చూస్తాం. నీతి కొరకు హింస అనుభవించారు, ధన్యులు. ఈ అద్భుతం జరగకముందు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అంటున్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షింప సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా కానీ మేము మరణిస్తాం, కానీ మా దేవునికి విరోధమైనటువంటి విగ్రహారాధన మేము చేయము. చూసారా? నీతి కొరకు జీవించడం ప్రయత్నం చేస్తున్నాం. విశ్వాసం కొరకు జీవించినప్పుడు హింస కలుగుతుంది. అదే మరి వారి యొక్క గుంపులో ఉన్నటువంటి దానియేలు కూడా, వీరందరూ కూడా ఒకే విశ్వాసం నడుస్తూ ఉన్నారు. ఈ విశ్వాస ప్రయాణం సాగుతున్నప్పుడు దినమునకు ముమ్మారు ప్రార్థించేటువంటి అనుభవము, ఆయన కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, ఆ నీతిని బట్టి ఎన్ని పనులున్నా కానీ దినమునకు ముమ్మారు 3 సార్లు ప్రార్థన చేయగలిగేటువంటి జీవిత అనుభవాన్ని కలిగినటువంటి దానియేలు కొరకు ఒక శాసనం తయారు చేయబడింది. నిజానికి చూస్తే ఆ శాసనం ఎవరి కోసం కాదు, కానీ కేవలము నీతిగా జీవిస్తున్నటువంటి దానియేలుని సంహరించడం కొరకు ఆ శాసనము చేయబడినదని మనం గమనిస్తాం. ఎంత విడ్డూరం ప్రియులారా! ఎవరైతే దేవుని కొరకు జీవిస్తారో, ఎవరైతే పరలోకపు వెలుగును వారి జీవితాల్లో కలిగి లోకానికి పంచుతున్నటువంటి వ్యక్తులుగా ఉంటారో, ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉంటారో, వారి జీవితాల్లో ఇలాంటి హింసలు మనం చూస్తూ ఉంటాం. హింస వచ్చింది. ఎంత హింస అంటే ప్రాణమును తీసేటువంటి హింస, ప్రాణాపాయము కలిగినటువంటి హింస వచ్చింది. ఇలాంటి హింసాయుతమైనటువంటి సందర్భంలోనికి వచ్చినటువంటి దానియేలు ఏమాత్రము చింతించకుండా ఆఖరికి ఆ యొక్క సింహాల గుహలోనికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. తన ప్రాణమును తృణముగా ఎంచి విశ్వాసములో హింసను అతడు ఏమాత్రము భయపడక ప్రభు కొరకు జీవించడం ప్రారంభించాడు. ధన్యుడు. అయితే దేవుడు ఏం చేశాడు? అద్భుతమైన తన కార్యాన్ని జరిగించి ఆ సింహపు నోళ్లను మూయించి, తన దూతను పంపించి సింహపు నోళ్లను మూయించి దానిని సజీవునిగా ఆయన మరి నిలబెట్టినట్టుగా, సజీవుడైనటువంటి దేవుని యొక్క సాక్షి సజీవుడిగా ఉంటాడు అనేటువంటి సత్యాన్ని
ప్రభు వారు అక్కడ నిరూపణ చేసినట్టు మనం చూస్తాం ప్రియులారా. ఈ అద్భుతమైనటువంటి సంఘటన మనం చూస్తున్నప్పుడు గమనించాలి. ప్రభువారు అంటున్నారు, నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు. ధన్యత వాళ్ళకున్నది. ఏ ధన్యత అంటే ఇది పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వీళ్ళకు కన్ఫర్మ్ చేయబడింది అని ప్రభువారు చెప్పారు. గ్యారంటీకి వెళ్తారు పరలోక రాజ్యానికి, అనుమానమే లేదు అని ప్రభు చెప్తున్నారు. ఎవరు? నీతి నిమిత్తము హింసించబడేటువంటి వారు. పిల్లరా, క్రొత్త నిబంధనలు కూడా మరి క్రైస్తవులు, క్రీస్తు నామాన్ని ధరించినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణ అయిన తర్వాత అపోస్తలులు ప్రకటించిన సువార్తను బట్టి శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి యేసును గూర్చి వర్తమానం ప్రకటించబడినప్పుడు, సువర్తమానం ప్రకటించబడినప్పుడు విన్నటువంటి వారు, గ్రహించిన వారు అందరూ కూడా రక్షింపబడి బలమైన సంఘంగా తయారవుతున్నప్పుడు ఆ క్రైస్తవులందరికీ కూడా గొప్ప హింస కలిగింది. ఆ హింస కలిగిన సందర్భంలోనే చాలామంది దమస్కులోనికి పారిపోవటం మనం చూస్తాం. సిరియా దేశానికి పారిపోయారు. ఆ సిరియా దేశంలో దమస్కు పట్టణంలో వారిని పట్టుకోవటం కొరకు బయలుదేరాడు మరి తార్సు అనేటువంటి సౌలు. తదుపరి ప్రభు యొక్క కృపను బట్టి అతడు ప్రభు దర్శించడం బట్టి పౌలుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు చెప్తున్నటువంటి కన్ఫర్మేషన్ మనకి ఏంటంటే హింస కలుగుతుంది. ఈ పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ చేత పత్రిక వ్రాస్తూ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం అంటాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించి వారందరికీ హింస కలుగుతుంది. ఇదేమీ విచిత్రమైనది కాదు. ఇది ఒక అర్హతగా మనం భావించవచ్చు. హింస కలుగుతుంది అంటే మనం సరైనటువంటి మార్గంలో నడుస్తున్నామని గమనించాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే లైఫ్ ఈజ్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అనుకుంటాం. జీవితము ఒక గులాబీ పూల పాన్పు అనుకుంటుంటాం. కాదు పిల్లరా, ఇహలోకంలో మనము అనేక శ్రమలు పొంది మన రక్షణను కాపాడుకొని అంతములో ప్రభు యొక్క రాజ్యంలోకి వెళ్ళడమే మన జీవితంలో ఉండేటువంటి ధన్యత మనం గమనించాలి. కనుక తిమోతికి హెచ్చరిస్తూ పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఇదిగో తిమోతి, నువ్వు గమనించాలి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బ్రతికేటువంటి వారికి హింసలు తప్పకుండా వస్తాయి. ఒకవేళ హింస కలుగుతుంది అని గమనించినట్లయితే నీవు దేవుని మార్గములో నడుస్తున్నావు అని గమనించాలి. నిర్హేతుకముగా భక్తులైనటువంటి దావీదు అంటాడు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించేవారు అనేకులు అన్నాడు. నీవు ఏ కారణం, ఏ యొక్క విషయంలో తలదొర్చుకుపోయినా కానీ నిన్ను ద్వేషించి నీ మీద దోషము నేరం మోపి నీతో యుద్ధం చేయడానికి, పోరాటం చేయడానికి కొరకు, హింస చేయడం కొరకు లోకం ప్రయత్నిస్తుంది. గమనించాలి, దేవుని పిల్లలు గమనించాలి. యేసుప్రభువు తోడుగా ఉంటాడు. గమనించండి, హింస కలిగిన ఆయన విడిపిస్తాడు. ఆయనే మర్చిపోయే దేవుడు కాదు. అయితే మనం గమనించాలి, హింస కలుగుతుంది అనే విషయం గమనించాలి మనం. అలాగే ప్రకటన గ్రంథంలో ఒక సంగతి మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో బలిపీఠం గురించి అక్కడ వ్రాయబడినటువంటి సందర్భాన్ని అపోస్తలుడైనటువంటి యోహాను చూస్తున్నాడు. ఆ బలిపీఠం క్రింద దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చినటువంటి వారు, యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వారు హతసాక్షులైపోయారు, చంపబడ్డారు అని చెప్పబడింది. వారి యొక్క ఆత్మలు బలిపీఠం క్రింద ఉన్నాయట. ఈ దృశ్యం అంతటిని కూడా అపోస్తలుడైనటువంటి యోహాను చూస్తున్నాడు. ఆ చూస్తున్న సమయంలో ఆ ఆత్మలు దేవునికి మొరపెడుతున్నారు. ఏమని మొరపెడుతున్నారంటే, నాథా సత్యస్వరూపి, నువ్వు ఎందాక ఈ భూమికి మాగూర్చి న్యాయం తీర్చుకుని ఉంటావు, ఎంతవరకు ఆలస్యం చేస్తావు అని వారు అడుగుతున్నారు. అడిగినప్పుడు మీ వల్లే ఇంకనూ ఇలాగున హతసాక్షులుగా మారి రావాల్సిన వారి సంఖ్య ఉన్నది, అది వచ్చేంత వరకు కొంచెం మీరు ఆగండి అనే ఒక స్వరం చెప్పడం వారు విన్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాను,
హింస కలిగింది, ఒకవేళ నేను హింసించబడుతున్నాను, నీ యథార్థంగా జీవించాను, ప్రభువుని నమ్ముకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుకుంటాను, మందిరానికి వెళుతున్నాను, భక్తి జీవితంలో ఎక్కడ కూడా నేను వెనక పడకుండా మంచిగా ఉన్న కొరకు ప్రయత్నం చేస్తూ ప్రభు కృప కొరకు ఆనుకుని నేను జీవిస్తాను కదా, మరి నాకెందుకు హింసలు, నీతిగా బ్రతికిన నాకెందుకు హింసలు అని ప్రశ్న మనకు రాకపోదు. అయితే ప్రభు కొరకు ఎవరు జీవిస్తారో వారి జీవితాల్లో హింస కలుగుతుంది. అందుకనే సర్వాంగ కవచం వేసుకుని యుద్ధం చేయమని చెప్తూ ఉంది వాక్యం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి ఆ భాగం రాయబడింది. సర్వాంగ కవచం వేసి యుద్ధం చేయండి, ఎందుకంటే మీకు పోరాటం ఉంది, హింస ఉంటుంది, పోరాటం ఉంటుంది, తప్పదు అని చెప్పాడు. అయితే ఇది వన్ సైడ్గానే, ఒక పక్కగానే ఎంతసేపు మనం హింసించబడి బాధపడి అలా ఉండిపోవడమేనా అని ఆలోచిస్తే, ఈ బలిపీఠము దగ్గర, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి బలిపీఠము దగ్గర ఉన్నటువంటి ఆత్మను చెప్పేటువంటి మాట ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, తీర్పు దేవుడు తీర్చబోతున్నాడు. ఎవరైతే దేవుని ప్రజలను హింసించారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని బట్టి నీతిగా జీవిస్తున్న వారిని హింసిస్తున్నారో వారందరికీ తీర్పు ఉంది. ప్రభువును కాదని, రక్షణ మార్గాన్ని కాదని, దేవుని ప్రజలను, విశ్వాసులను హింసించేటువంటి వారికి భయంకరమైనటువంటి తీర్పు అనేటువంటిది రాబోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఒకవేళ కొంచెం హింసకు గురైనా, కొంచెం ఇబ్బందికి గురైనా చింతపడకండి. నీవు దేవుని యందు నిలిచి ఉన్నావు కనుక, దేవుని కొరకు జీవిస్తున్నావు కనుక ఇలాంటి హింస నీకు కలిగింది, అందుని బట్టి సంతోషించు. వీటిని బట్టి ఆనందపడు. ఎందుకంటే కీడు చేసి నువ్వు శిక్ష అనుభవిస్తే ఏం లాభం? మేలు చేసి మంచిగా జీవించి నీతిగా జీవించి హింసించబడ్డావంటే అది నీకు ఫలం. ప్రభువు చెప్పారు. ఇలాంటి ధన్యత మనకు అవసరమని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నీతి కొరకు హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం గ్యారంటీగా వెళ్ళే అని ప్రభువారు చెప్పారు. అక్కడే ఆయన కంటిన్యూ చేస్తూ ఆ ధన్యత గురించి మాట్లాడుతూ, జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడు మాటల మీ మీద పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, పరలోక రాజ్యంలో మీ ఫలము అధికమవుతుంది. రివార్డ్, ప్రతిఫలము, దేవుడు సిద్ధపరిచేటువంటి ఆ యొక్క ప్రతిఫలము, నీకు ఇవ్వబోయే ప్రతిఫలము పరలోకంలో అందుకోబోయేటువంటిది అది పెద్దదవుతుంది, ఘనమైనదవుతుంది, నీ ఫలం పెరుగుతుంది అని ప్రభు చెప్తున్నారు. ఎంత స్వచ్ఛమైనటువంటి వాగ్దానం ప్రియులారా అది. విశ్వాసిగా మనకు ఉండేటువంటి ఎంత ధైర్యం, నిరీక్షణ అది. అసలు మనం పడేటువంటి ప్రతి ఒక్క హింస, ప్రతి ఒక్క చెడ్డ మాట, నింద, మరి మనం చేయకపోయినా కేవలం నీతి కొరకు జీవించినందుకు మన మీద కలిగినంత మాత్రాన ప్రభు మన ఫలాన్ని పరలోకంలో అధికం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మరొక విషయం కూడా మనం గమనించాలి. మరి అటువలనే మీ ముందున్న ప్రవక్తలకు కూడా ఇట్లా చేశారు వీళ్ళని చెప్పారు. ప్రవక్తలు ప్రభువారు జ్ఞాపకం చేశారు. ప్రవక్తల గురించి ఒక మాట నేను చెప్పి ముందు తీసుకువెళ్తాను. ప్రవక్త అంటే దేవుని సందేశమును నేరుగా ప్రజలకు అందించేటువంటి వాడు ప్రవక్త. దేవుని యొక్క వర్తమానము, సందేశము ఏమైతే ఉన్నదో అది ప్రజలకు నేరుగా దేవుని నుంచి పొంది నేరుగా ప్రజలకు అందించేటువంటి వ్యక్తి ప్రవక్త. ఈ ప్రవక్తలు చాలామంది బైబిల్ గ్రంథంలో అనుకున్నారు. ఈ ప్రవక్తలను ఎప్పుడూ దేవుని కొరకైనటువంటి వర్తమానం చెప్పినా కానీ ప్రజలు ఇష్టపడలే. వాళ్ళని కొట్టారు, తిట్టారు, గాయపరిచారు, హింసించారు, మరి వాళ్ళని బాధ పెట్టారు, కొంతమంది చంపేశారు. ఎందుకు అంటే దేవుని సత్యమైనటువంటి మార్గము చెప్పేటువంటి వారు లోకములో మనుష్యులకు నచ్చరు ప్రియులారా, మనం గమనించాలి. కనుక ఈ అంత్య దినాలలో మరి ప్రవక్తలు ఎవరంటే మనమే. ఒక విధంగా చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువర్తమానమే ప్రవచన సారాంశమని 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు గురించిన సువార్త సారాంశమే ప్రవచనం. ఈరోజు నువ్వు చెప్పే ప్రవచనం ఏంటంటే, ఎందుకు ప్రవచనం అని చెప్పబడుతుందంటే, ఈ సువర్తమానంలో
యేసుప్రభు యొక్క ప్రేమ చెప్పబడుతుంది. ఆయన మన కొరకు చేసిన కార్యం ఏమైతే చెప్పబడుతుంది, ఆ శిలువ కార్యము. ఆయన శిలువలో మరణించి మృతి పొంది తిరిగి లేచి పునరుద్ధరణ పరలోకంకి వెళ్ళిపోయాడు. తిరిగి రాబోతున్నాడు ఆయన. ఈయన రాబోతున్నటువంటి కాలంలో జరిగేటువంటి సంఘటనలు ప్రభు మనకి ఎప్పుడు ముందుగా వాక్యంలో ముందుగా అవన్నీ ప్రవచనాత్మకంగా మనకి చెప్పబడ్డాయి. అలాగే రాబోతున్నటువంటి రాకడలోను ఆ తదుపరి జరిగేటువంటి తీర్పు గురించి, మరి 1000 ఏళ్ల పరిపాలన గురించి అనేక సంగతులు ప్రభు మనకు సమస్తమును కూడా తేటపరిచాడు. మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇవన్నీ చెప్తాంగా, ఇవన్నీ కూడా మనం ప్రకటించేవారిగా ఉన్నాం కదా. కనుక మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త మనమే ప్రవచన సారాంశం అవుతుంది. కాబట్టి నీతి కొరకు జీవించే ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు ప్రవక్తే. ఒక విధంగా చెప్పుకోవాలంటే రాబోతున్నటువంటి దినాల్లో జరగబోయేటువంటి సంగతులు చెప్పగలిగినటువంటి కృపదేవుడు మనకి ఇచ్చాడు. కనుక మనం ప్రవక్తలమే. ఏ ప్రవక్తలం అంటే ఏదో మనకు తోచిని చెప్పే ప్రవక్తలం కాదు. రేపు కోసమో, ఎల్లుండి కోసమో, వచ్చే నెల కోసమో, వచ్చే సంవత్సరం కోసమో చెప్పేటువంటి ప్రవచనం మాత్రమే కాదు. దేవుడు మనకు తన కుమారుని ద్వారా మాట్లాడిన మాటలు మన దగ్గర ఉన్నాయి. ఆయన తన ఆత్మచేత కొంతమంది భక్తులను ఆయన ప్రేరేపించి వ్రాయించిన పత్రికలు, సువార్తలు మన దగ్గర ఉన్నాయి. ఆయన ప్రేరేపించి రాయించినటువంటి అంత్యకాలపు సంఘటనల గురించినటువంటి గ్రంథము, అంత్యకాలపు మరి మర్మయుక్తమైనటువంటి గ్రంథమును అపోస్తున్న యోహాను చేత రాయించి మనకి ఇచ్చాడు. మనం చింతపడవలసిన పని లేదు. ప్రభు యొక్క రాకడ ఎలా ఉంటుందో, రాకడ గుర్తులు ఎలా ఉంటాయో, రాకడలో ఏం జరుగుతుందో, సంఘం ఎలా ఎత్తబడుతుందో, సంఘము ఎత్తబడిన తర్వాత హింసలు, శ్రమలు భూలోకంలో ఎలా కలుగుతాయో, ఆ పిమ్మట 1000 ఏళ్ల పరిపాలన ఎట్లా జరుగుతుందో, ఆ పిమ్మట మరి అందరూ కూడా పునరుద్ధానం పొంది ప్రభు యొక్క ధవళ సింహాసనం దగ్గరికి ఎట్లా వస్తామో, సింహాసనం దగ్గర తీర్పు ఎట్లా జరుగుతుందో, తీర్పు అనంతరం ఉండేటువంటి నిత్యత్వం ఏమిటో, పరలోక పట్టణం ఏంటో, కొత్త ఆకాశము కొత్త భూమి ఏంటో సమస్తమును కూడా దేవుడు చాలా తేటగా మనకు వ్రాయించి పెట్టాడు. కాబట్టి పిల్లరా, మనకు వాగ్దానం ఏమిటంటే నీతి నిమిత్తము హింసించబడే మనకు పరలోక రాజ్యం గ్యారంటీ. దీంతోపాటు ఏ రకమైనటువంటి అయోమయం లేకుండా, తొందర లేకుండా, ఇబ్బంది లేకుండా, మరి ఏ రకమైన టెన్షన్ లేకుండా మనకు సమస్తమును కూడా దేవుడు తేటగా ముందుగా మనకు చెప్పాడు. అన్ని విషయాలు కూడా ప్రవచనాల ప్రకారంగా నెరవేరుతున్నాయి. భూమి మీద ఒక సత్యమైన విషయాన్ని మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. సత్యాన్ని మీరు దృఢపరచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు, ముందుగా ప్రవక్తలు ప్రవచించిన మాటలు ఏమైతే ఉన్నావో, ఎప్పుడైతే వారు ప్రవచించారో, వారు సూచించిన ప్రవచన కాలంలో ఆ ప్రవచించిన మాటలు యథార్థముగా ఉన్నట్లుగా అనేకమైన ప్రవచనాలు జరిగినట్లుగా మనం చూస్తాం. పక్కా ఎవిడెన్స్, మనకు ఆధారాలు మన చరిత్రమని చెప్తుంది ప్రతి విషయంలో కూడా. అలాగనే రాకడ కొరకు ప్రభు తిరిగి వస్తూ ఉన్నాడు. 2వ రాకడ వస్తుంది. ఆ 2వ రాకడ వచ్చిన సంఘాన్ని ఆయన సమకూర్చిపోతున్నాడు. సమకూర్చేటువంటి ఈ 2వ రాకడలో తన ప్రియమైన బిడ్డలందరినీ కూడా, నీతి నిమిత్తం హింసించబడి తన ప్రియులందరినీ కూడా పిలుస్తాడు. ఆ కడబూర మ్రోగినప్పుడు మనందరము సమకూర్చబడతాము. ఒక పెండ్లి కుమార్తె ఎలాగైతే సంసిద్ధత కలిగి సిద్ధపడి పెండ్లి కుమారుని కలుసుకోవడానికి వెళుతుందో, ఆ రీతిగా సంఘమైన మనందరం, హింసించబడిన మనందరం కూడా, నిందించబడి అబద్ధముగా చెడమాటల పలికి హింస పొందినటువంటి మనందరం కూడా ఒక అందమైనటువంటి, నిర్దోషమైనటువంటి, కన్యకైనటువంటి పెండ్లి కుమార్తె ఎలాగున సిద్ధపడి అలంకరించుకొని పెండ్లి కుమారుని కొరకు, వివాహం కొరకు ఎదురైపు చూసి వెళ్తుందో, ఆ రీతిగా సంఘమైన మనం అందరం కూడా ఒక పెండ్లి కుమార్తె వలె మార్చబడి ఆయన ఎదుర్కోవడానికి వెళ్తున్నాం. ఎంత గొప్ప ధన్యత అండి. సదాకాలము ఆయనతో పాటు ఉంటాం. ఆకాశ మండలం మీద కొనుక్కోబడతాము. అక్కడ సదాకాలం ప్రభుత్వం కూడా మనం ఉండబోతున్నాం. ఆయన మనం సిద్ధపరిచిన రాజ్యం అడుగుపెట్టబోతున్నాం. కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు. ప్రతి కంటి నుంచి వచ్చే ప్రతి బాష్ప బిందువును తుడిస్తాడు.
నిత్య సంతోషములో ప్రభుతో కలిసి సదాకాలం జీవించేటువంటి జీవితంలోనికి మనం వస్తున్నాం. ఇంత గొప్ప ప్రవచనాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ప్రవచనమును యేసుక్రీస్తు గుర్చినటువంటి సువర్తమానము ప్రవచన సారాంశం. ఈ సువర్తమానాన్ని ప్రకటించేటువంటి విశ్వాసిగా ఉన్న నీవు, విశ్వాసురాలుగా ఉన్న నీవు, శిష్యుడవు శిష్యురాలైన నీవు, నేను కూడా పిల్లరా, మనందరం కూడా ప్రవక్తలమే, ఆధునిక ప్రవక్తలం, ప్రభు యొక్క వర్తమానాన్ని లోకానికి చాటేటువంటి ప్రవక్తలం. అలనాడు యోనా బయలుదేరి నినివే పట్టణానికి జరగబోతున్నటువంటి ప్రమాదాన్ని గురించి హెచ్చరించాడు. అలాగే ఈ లోకానికి సంభవించబోయేటువంటి ప్రమాదం గురించి, దేవుని తీర్పు గురించి లోకానికి ప్రకటించేటువంటి ప్రవక్తలు మనమే. ఈ ప్రవచన వర్తమానం తీసుకుని ప్రభు యొక్క సాక్షిగా ఈ లోకములో ఈ ప్రవచన భాగములు ప్రకటించవలసిన పరిస్థితిలో మనం ఉన్నాం. కనుక హింస కలగచ్చు. హింసించబడినప్పుడు సంతోషించండి. ఎందుకంటే నీతి నిమిత్తము హింసించబడే వారికి గ్యారంటీగా, కన్ఫామ్గా, తప్పకుండా ప్రభు పరలోక రాజ్యము సిద్ధపరిచాడు. పిల్లరా, ఇంత మంచి ఆధిక్యతను పొందినటువంటి మనం, ఈ ధన్యత పొందినటువంటి మనం, ఆ పరలోక రాజ్యం కూడా నిరీక్షించే మనం, అందులో అడుగు పెట్టవలసినటువంటి మనం మన జీవితాలు సంసిద్ధం చేసుకుందాం. హింసకులను కంగారు పడకండి, శ్రమకులను బాధపడకండి. మీ ప్రజలు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు చింతపడకండి. ఎందుకంటే పరలోక రాజ్యం మన కొరకు సిద్ధపరచబడింది. ఆ రాజ్యంలో అడుగు పెట్టబోతున్నాం. ఆ రాజ్యంలో అడుగు పెట్టడానికి ఆధునిక కాలపు ప్రవక్తలుగా దేవుని వాక్యమును, ప్రవచన సారాంశమంతటిని, యేసు యొక్క సువార్త ప్రవచన సారాంశము కనుక ఈ సారాంశమును లోకమునకు ప్రకటించేటువంటి ప్రవక్తలుగా బయలుదేరి లోకమును హెచ్చరించి ప్రభు రాకడ కొరకు సిద్ధపరుద్దాం. ఆ కృపలో జీవిస్తూ పరలోక రాజ్యమునకు వారసులుగా మనము మన జీవితములలో ముందు కొనసాగుదాం. ప్రభు రాకడలో ఆ రాజ్యంలోను ప్రవేశిద్దాం. అట్టి కృప, ఆశీర్వాదము దేవుడు మనకు దయచేసి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. మీ వాక్య సందేశములను ధ్యానం చేసుకుంటున్నాం. శ్రేష్టమైన మీ మాటలు ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీతి నిమిత్తము హింసించబడేటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పినటువంటి మీ యొక్క సత్యమైన మాటను ప్రభా మేము తెలుసుకుని ధ్యానం చేసుకుని ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు మీ నామాన్ని ఘనపరుస్తూ ఈ పరలోక రాజ్య వారసులుగా మేము మార్చబడి ఇందులో అడుగు పెట్టగలిగిన భాగ్యం స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, విత్తబడిన వాక్య అనుభవాలు మా జీవితాలు స్థిరపరచండి. వాక్యానుసరమైన జీవితం మాకు దయచేసి నడిపించి దీవించి మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లాక్డౌన్ కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ప్రార్థనలో గడపండి. ప్రభు సన్నిధిలో మోకరించండి. దేవుని వాక్యము చదవండి, వాక్యములు ధ్యానం చేయండి. ఈ లాక్డౌన్ కాలము మనకు మేలైన కాలంగా మార్చబడినట్టుగా ఈ లాక్డౌన్ అనంతరం ప్రభు కొరకు బలమైన సాక్షులుగా, ప్రవక్తలుగా ప్రభు కొరకు పనిచేద్దాం. అలాగనే ఈ యొక్క వర్తమానాలు వింటున్న మీరు మీ విశ్వాస జీవితంలో మీరు బలపరచబడుతున్నారని, దీవించబడుతున్నారని మేము విని ప్రభువును సంతోషిస్తూ మీ కొరకు అనేక అంశములు సిద్ధపరిచి తీసుకొస్తున్నాం. పిల్లరా, మరి ఈ యొక్క వర్తమానములు నేరుగా మీకు చేరడం కొరకు ప్రతి ఒక్కరు కూడా మరి క్రిస్టియన్ ఫ్రెండ్స్ మినిస్ట్రీస్ అనేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ మీకు రావడం కొరకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంత మాత్రమే కాదు, ఇలాంటి వాక్య భాగం, సత్యమైనటువంటి వాక్య ధ్యానాలు వినాలని ఆశపడేటువంటి వారు, కోరుకునేటువంటి వారు, మీకు తెలిసినటువంటి స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు, వారికి ఈ వాక్యమును మీరు షేర్ చేయండి. వారు కూడా వాక్యం విని ప్రభువులో బలపరచబడాలి. అనేకమైన గొప్ప జనాంగముగా ప్రభువును ఎదుర్కోవడానికి మనందరము కలిసి ఆయన వస్తున్నప్పుడు ఎదుర్కోవడానికి మనందరం కూడా ముందుకు వెళదాం.
అటువంటి పరిచర్యలో మీరందరూ కూడా భాగస్వామిగా ఉండాలని ప్రభు పేరటను కోరుకుంటూ మీరందరూ కూడా మేలులతో శుభములతో ఆశీర్వాదాలతో వర్ధిల్లాలని ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలని కోరుకుంటూ ప్రార్థిస్తుంటూ ఈ యొక్క వాక్యము ముగిస్తున్నాను. దేవుడిని బహుగా దీవించి ఆశీర్వదపరచునుగాక. ఆమేన్.